అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మన బెంగళూరుకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సావిత్రికి ఫుల్లీ యాక్సెసరీస్ చేయించడానికి. ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ అయిపోయినాయి. అండ్ మీ అందరికీ గుర్తుంటే లైక్ మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి డే 1 స్టార్ట్ అయినప్పుడు మనతో పాటు ఒక చేదు సంఘటన జరిగింది. అదేంటంటే మన టైర్ పంచర్, అంటే మన బైక్ది టైర్ పంచర్ అయిపోయింది. మొత్తం దానిలోకి వెళ్ళి తీయాల్సి వచ్చింది. యాక్చువల్లీ తీయడం అయితే కొంచెం ఈజీగానే ఉండే, కానీ ఫిట్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎంత హార్డ్ అన్నది. ఇప్పుడంటే బెంగళూరు వస్తున్నాము, హైదరాబాద్ నుంచే వస్తున్నాము. మనకి చాలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే ఎవరో ఒకరు టైర్ ఇప్పుతారు. వాళ్ళు ఇప్పకపోతే మనం అడిగి, అంటే నా అంతా నేను టైర్ ఇప్పి ట్యూబ్ తీసి పంచర్ చేసుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి ఆర్యన్ ఇంకా నేను స్పితి ఇంకా జాన్స్కర్ వేసేటప్పుడు 48 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మా టైర్ పంచర్ అయిపోయింది. ఆ టైర్ లోపల అంటే ట్యూబ్ లోపల మేము సీలింట్ వేసినాం. ఆ సీలింట్ వేసినా కానీ లాభం లేకుండా ఉండే. అక్కడ నుంచి అంటే ఆ ఫ్లాట్ టైర్ తోటి ఆ టీఆర్కే మీద అట్లనే మేము 48 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. టైర్ ఫ్లాట్ అయింది. గాలి కొడదామా? సరే, 20 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఏం కాదు మనకి. కొడదాం. 3 ఎక్కింది, ఎక్కుతుంది. అది నీకు టైర్ పగిలిపోయిందా? టైర్ పగిలిపోయి అక్కడికి వెళ్ళి జల్లు కూడా వస్తుంది. అప్గ్రేడ్ అంటే నేను ఎప్పుడైతే ట్యూబ్లెస్ టైర్ ఉన్న బండి ఉంటానో అప్పుడే అప్గ్రేడ్. టైర్ అయితే ఇప్పేసినాం. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నేను పడొద్దు అని చెప్పి అనుకుంటున్నా. సో దానికోసమే ఇప్పుడు ఈ రిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గోల్డెన్ రిమ్స్ అండ్ మన హిమాలయన్ 450, దీనిలో ట్యూబ్లెస్ రిమ్స్ తొందరలోనే రాబోతున్నాయి. కానీ దానికి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. ఆ ట్యూబ్లెస్ రిమ్స్ వచ్చేదాకా మనం రైడ్ చేయకుండా ఇంట్లో ఉండలేము. ట్యూబ్ రిమ్స్ తోటి సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి, చాలా బైక్స్ ఉన్నాయి. సో మార్కెట్లో చాలా R&D చేసి కొన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు. ఒక ప్రోడక్ట్ ఉంది వే టు స్పీడ్ అని చెప్పి. అది 2018 రైడర్ మీడియానే చూపించారు అనమాట. అంటే ఒకవేళ మీ దగ్గర బైక్ రిమ్స్ ఏవైతే ఉన్నాయో, ట్యూబ్ రిమ్స్ అయితే వాళ్ళని ట్యూబ్లెస్ చేయవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు మనం దీన్ని ట్యూబ్లెస్ చేయబోతున్నాం వే టు స్పీడ్ వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసి. సో దిస్ ఈస్ కాల్డ్ సీలెంట్, రైట్? సో దీన్ని సీలెంట్ అంటారు. అండ్ నా వెనకాల ఎవరైతే ఉన్నారో భూషణ్. హాయ్ భూషణ్, హవ్ యూ? గుడ్, హవ్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. యాక్చువల్గా భూషణ్ మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఉంటాడు హేమంత్ అని చెప్పి. హోప్ హేమంత్ నువ్వు ఈ వీడియో చూస్తున్నామేమో. ఇక్కడ లేవు, లేకుంటే నేను కలుస్తుండే. ఇది సీలెంట్ని మనం దీని లోపల వేయాలి. వేసిన తర్వాత ఆ వీల్స్ కూడా ఆరాలి. ఇట్ కాస్ట్ 5,300 For the Interceptor, I think for Himalayan it will be somewhere close to 8,000 because this needs more because of the bigger wheel. Yeah, it needs ఓకే, అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ దాకా అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా నేను. around 10,000-11,000 maybe. 10,000 దాకా అవుతుంది. సో మనం చేపించేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే 10,000 క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, అండ్ ఐ కెన్ బి మోర్ సేఫర్ ఆన్ ద రోడ్స్. నెక్స్ట్ 3 days దాకా మన బండి ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఈ రిమ్ములన్నీ తీస్తారు, తీసి టైర్లు తీస్తారు, తీసి సీలెంట్ అంతా అతికిస్తారు. అతికించి మళ్ళీ ఆ సీలెంట్ అతికించిన తర్వాత అది డ్రై కావడానికి దగ్గర 3 days టైం పడుతుంది. సో 2 wheelsకి వేయించేస్తున్నాం. సో ట్యూబ్లెస్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మనం చూద్దాము. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు చేయించుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? So we had one of our customers, Mr. Sandeep, who rode his bike from Hyderabad, left the bike here for the week. We did the installation and he came over the next following weekend and collected the bike. He's just like me only. Like the way I rode the bike from Hyderabad, came here, installed all the accessories, and I'll ride my bike back to Hyderabad. This is a very fortunate situation. Yes, and see, this is a fantastic product. We've done it for hundreds of bikes so far, Interceptors mostly, and we've also installed it on a couple of Bonneville's. Bonneville? A couple of Africa trails, one Ducati Scrambler. So it has been working fine without any issues. We have not had. I want to ask you. I have this question because like these are the fork rims. So fork, if there are chances that forks get loose. Right. So how do you tighten if you? So before doing the installation, we have to tighten the spokes, make sure that it is at the right tension always. And once we apply this, the cylinder goes and sits on it, so it doesn't really become loose. So it holds the shape. So what is the life of this?
So the first vehicle that we did back in 2019-2020 is still working fine. 2020. Yeah. 4 years. 4 years. And that bike has gone through a couple of tire changes. It has gone to Ladakh and came back. So no issues so far. It is holding pretty well. So far 4 years is a lifespan. So if you can tell me how long that will work, let's see. Let's give it a try. Yeah. So 4 years దాకా పని చేస్తుంది అని చెప్పి అయితే భూషణ్ చెప్తున్నాను ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి. సో మనకైతే నెసెసిటీ వీ వాంట్ దిస్. నా టైర్స్ ట్యూబ్లెస్ కావడం ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్గా. అండ్ నేను ఆల్రెడీ చాలా రివ్యూస్ చూసిన ఈ వెయిట్ స్పీడ్ వాళ్ళది, అండ్ నేను వేపిస్తున్నా. సో చలో ప్రాసెస్ యూస్ జస్ట్ స్టార్ట్ ద ప్రాసెస్ బ్రో. ద కీ ఈజ్ హియర్. Whatever things that you want, you can handle it with care. Nothing now. No issues. Take care of it. ఇంకో 3 days దాకా మన దగ్గర బండి ఉండదు. 3 days దాకా ఇక్కడనే వదిలేసేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తే ఎట్లా అన్నది. సో ఫస్ట్ థింగ్ మన బైక్ గరాజ్లో పెట్టి దాని ఫ్రంట్ ఇంకా రేర్ వీల్ రెండు ఇప్పేసారు. అండ్ మన హిమాలయన్ 450 వన్ ఆఫ్ ద ఫస్ట్ బైక్ బెంగళూరులో వీళ్ళు ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయడం. సో ఈ రిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్సెల్ రిమ్స్ అండ్ ఇవి ట్యూబ్లెస్ కంపాటబుల్ రిమ్స్. సో ఫస్ట్ దీనికి టైర్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రిమ్స్ని క్లీన్ చేస్తున్నారు. బికాస్ ఈ రిమ్స్ పైన ఆల్రెడీ మనం 1200 kilometers చేంజ్ డ్రైవ్ చేసినాం. సో మీరు చూడొచ్చు రిమ్స్ పొజిషన్ ఎట్లుందో. దీన్ని ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ట్యూబ్లెస్ కన్వర్జన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో రిమ్స్ ఇప్పుడు ట్యూబ్లెస్ కిట్ అప్లికేషన్కి రెడీ అయిపోయినాయి క్లీన్ చేసిన తర్వాత. సో ఇక్కడ 3 క్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వే టు స్పీడ్ క్యాన్స్. సో దీని లోపలనే సీలెంట్ ఉంది అండ్ ఈ సీలెంట్ని ఇప్పుడు మన రిమ్స్ పైన అప్లై చేయడం స్టార్ట్ చేద్దాం. First spoke nipple after the valve stem. So basically what we are trying to do here is we seal the gaps in the spoke nipples and make sure that there will be no place for the air to escape, because once this is converted the rims will no longer contain any tube. The air will be directly filling up inside the rim, so the air goes between the tire and the rim, and the only place that the air can escape through is the spoke nipples. So let's seal each and every one of those spoke nipples here. So when we are applying the kit, the trick is to make sure that there are no air bubbles anywhere. So the sealant has to be applied seamlessly and spread across the surface area of the rim evenly. So that ensures for a balanced rotation of the rim. So this is a very crucial part of the installation. Now both the rims are ready. So tubeless kit has been applied and the sealant has been properly evened out all across the surface of the rim. And observe that straight line, it has to be like that. So that the sealant is distributed evenly on the rim and there will be no issues while riding. So the next step is let it cure for a couple of days, and once this is dry it forms a proper bond, so there will be no place for air to escape. And we fit the tires back and test it for a couple of hours and fit the wheels back on the bike. All right, very nice Bhushan bro, thank you so much for the information. ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మన సావిత్రిని ఇచ్చేసి 2 days అవుతుంది. ఈరోజు మన సావిత్రి పరిస్థితి ఏంది చూడడానికి వెళ్తున్నాం. సో నన్ను తీసుకెళ్ళడానికి మన సతీష్ బ్రో వచ్చిండు. హాయ్ సతీష్, హౌ ఆర్ యూ? ఫైన్. యాక్చువల్గా చలో మనం కార్లో కూర్చొని మాట్లాడదాం. మనం ఉన్న లొకేషన్ ఒకటి అండ్ మన బైక్ ఉన్న లొకేషన్ ఒకటి. హోప్ఫుల్లీ నా బండి అయిపోతే నేను మళ్ళీ తీసుకొని వచ్చేస్తా అండ్ హైదరాబాద్కి కూడా బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నా. బట్ నాట్ షూర్ బండి అయిందో కాలేదో, అందుకే హెల్మెట్ కూడా తీసుకొని వచ్చినా నేను. ఏంది టీవీయా? వెనకాల బూట్లో పెట్టాలా లేకుంటే? ఏంది విలేజా? ఇంకో విలేజ్ నుంచి ఇంకో విలేజ్ అంటే స్టేట్ కాదు, స్టేట్. కానీ సీరియస్గా బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా సరే అది ఒకటి పెద్ద టాస్క్. మనం ఇట్లా వెళ్ళొచ్చా? బ్యాక్. ఓకే, ఎట్లా వెళ్ళొచ్చో కూడా నాకు తెలియదు, ఏడున్నో కూడా నాకు తెలియదు. గూగుల్ మ్యాప్స్ పని చేయకపోతే మాత్రం మానేత నుంచి 5 kilometers ఉంది. అంటే అదొకటి ల్యాండ్ మార్క్ పెద్దది కదా అని చెప్పి అది చెప్తా ఉన్నా, కానీ అది కాదు నేను ఉన్నది. ఇది ఏం ఏరియా? ఇది వచ్చేసి తనిసంద్ర. అమ్మో చూడండి, ఎన్నో ఉన్నా నేను. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్
మార్తల్లి తులసి థియేటర్ రోడ్ వెళ్ళాలి. అక్కడ మన బైక్ ఇచ్చిన అనమాట. ప్రాబబ్లీ 2 days అవుతుంది బైక్ ఇచ్చి. అండ్ బైక్ దేనికి ఇచ్చిన అంటే ట్యూబ్లెస్ కన్వర్షన్కి. అండ్ ఆల్రెడీ సతీష్ కూడా వెళ్ళి చూసిండు. రిమ్స్ తీసినప్పుడు నువ్వు చూసినావు. ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూద్దామని. సీట్ బెల్ట్ కంపల్సరీ కదా ఇద్దరు? అవసరం లేదు, ఒక్కరు చాలా. స్టిల్ నేను పెట్టుకుంటా. చలో సీదా మనం మార్తల్లిలో మీ అందరినీ కలుసుకుంటాం. పదండి. బెంగళూరు ట్రాఫికే కాదు, బెంగళూరు వెదర్ కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది అని చెప్పి. నేను యాక్చువల్గా అంటే పొద్దున మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం క్లౌడీ ఉండే, చల్లగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇంత వర్షం పడుతుందని చెప్పి అయితే అస్సలు గెస్ చేయలేదు. ఆల్మోస్ట్ మనం మార్తల్లి దగ్గరికి వచ్చినాం. మన బైక్ ఎక్కడైతే డ్రాప్ చేసినామో టాప్ గేర్స్ అని చెప్పి ఒక స్టోర్లో సక్సెస్ఫుల్లీ మనం రీచ్ అయిపోయినాం మన లొకేషన్ దగ్గరికి. మనం ఎక్కడనో అదేంటది హెబ్బాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మార్తల్లి రావడానికి దగ్గర 1.5 hour టైం పట్టింది. అండ్ టాప్ గేర్ అని చెప్పిన కదా, ఇది టాప్ గేర్. సో ఇక్కడనే అంటే బెంగళూరులో ఎవరైనా సరే ట్యూబ్లెస్ టైర్ కన్వర్షన్ చూస్తే లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లకి స్పెషల్లీ ఈ ట్యూబ్లెస్ కన్వర్షన్ ఏదైతే ఉందో ఇంటర్సెప్టర్ కాంటినెంటల్ జీటీ పైన సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త హిమాలయన్ 450 పైన కూడా వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఏవైతే రిమ్స్ ఉన్నాయో దీనిలో ఎక్సెల్ రిమ్స్ వస్తాయి అనమాట. అవి డిఫరెంట్ రిమ్స్. ఆ రిమ్స్కి ఇది పర్ఫెక్ట్గా ట్యూబ్లెస్ కన్వర్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ మన బైక్ ఎక్కడుంది? మన బైక్ అక్కడ లోపల ఉంది. సో దేర్ యు సీ మన సావిత్రి. యాక్చువల్గా లాస్ట్ 2 days నుంచి ఇట్లనే పార్క్ చేసి ఉందన్నమాట. సో దీని వీల్స్ తీసేసారు. అక్కడ దాని వీల్స్ ఉన్నాయి అక్కడ లోపల. రిమ్స్ నాకు తెలిసి ఎక్కడో ట్రై చేయడానికి పెట్టారు అనుకుంటా పైన. సో ఇది మన బైక్ది రేర్ రిమ్ అనమాట. కొత్త బండి చూడండి. పంచర్ అయినప్పుడు పంచర్ తీసిండు కదా, మొత్తం పెయింట్ అంతా రప్చర్ అయిపోయింది. నేను ఒకటైతే నిజంగా హానెస్ట్లీ అబ్జర్వ్ చేసిన ఈ హిమాలయన్ 450లా దీని పెయింట్ క్వాలిటీ అంత గ్రేట్ లేదు, వరస్ట్ కూడా లేదు. కానీ అంటే కొంచెం మంచిగా ఉండాల్సింది. చూడండి ఇగో ఒక్క సింపుల్ పంచర్కి ఎట్లా అయిపోయింది చూడండి. మొత్తం అంతా పెయింట్ అంతా వెళ్ళిపోయింది దీనిపైన. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ. అండ్ దీనికి ట్యూబ్లెస్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ లేయర్. సో ఈ బ్లాక్ కలర్ది వే టు స్పీడ్ది ఒక చిన్న జెల్ ఉంటుంది. జెల్ అనొచ్చు లేకుంటే పేస్ట్ అనొచ్చు. ఆ పేస్ట్ని మొత్తం అంతా అప్లై చేసారు రిమ్ చుట్టూ. సో ఈ ఫోక్స్ ఏవైతే ఉంటాయో, ఈ చిన్న ఫోక్స్ ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ టైట్ చేస్తారు. అలైన్మెంట్ అంతా చూసుకొని టైట్ చేసేసి దాని తర్వాత దీన్ని వేసేస్తారనమాట. దీన్ని ఒక్కసారి వేసిన తర్వాత ఇక ఇక్కడ నుంచి మనకి ఎయిర్ లీకేజ్ అనేది ఉండదు. అండ్ ఇది ఎండడానికి కొంచెం టైం పడుతుంది. లైక్ మినిమం 4 days టైం పడుతుంది. మంచి అయితే పని చేసారు. చూసిరా చాలా నీట్గా ఉంది. మొత్తం అంతా ఈ పేస్ట్ వేసేసి దీన్ని ఎవరు టచ్ చేయకుండా ఆడ పైన నిలబడ్డాడు కదా, పైన కూర్చున్నాడు కదా, అట్లా ఆడ పైన పెట్టేసారు. సో ఇక మన బండి ట్యూబ్లెస్ అయిపోతుంది ఇంకా. కానీ ఇంకెంత టైం పడుతుంది రావడానికి? క్లైమేట్ మీద డిపెండ్ ఉంటుంది. చూడాలి నెక్స్ట్ రేపో లేదా మన్నాడు రేపటికి కావాలి నాకు. పర్లేదు అట్లయింది. సో ఇప్పటికి ఈరోజు సాయంత్రానికి 3 days అయిపోతుంది మనము బండి ఇచ్చి. మొన్నటి ఏమంటుండంటే క్లైమేట్ని బట్టి ఈరోజు క్లైమేట్ ఏమో వర్షం పడుతుంది, ఈరోజు ఎండ కొట్టినట్టు ఇంకా ఫాస్ట్ ఎండుతుండే. ఇంకా 1 day ఇంకా 2 days వెయిట్ చేయాలి మనం. బెంగళూరులోనే స్టక్ అయిపోయినా నేను ఈ పని కోసం. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ అగైన్. యాక్చువల్గా ఈరోజు January 10th నా బర్త్డే అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. కానీ ఒకటే సాడ్నెస్ ఏంటంటే ఈ బర్త్డే రోజు నేను నా ఫ్యామిలీతో లేనని చెప్పి ఇక్కడ బెంగళూరులో ఉన్నా. అది కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ప్రతి బర్త్డే నేను క్యాండీతోటి శ్వేతతోటి సెలబ్రేట్ చేసుకుంటా, కానీ ఈసారి మాత్రం నేను ఒక్కనే ఉన్నా. ఎస్ నా చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫ్యామిలీ ఉన్న ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. నేను అందుకే January 2nd రోజే బయలుదేరిన బెంగళూరుకి. వీలైనంత తొందరగా పనులన్నీ ఫినిష్ చేసుకొని నేను ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఈసారి జరిగినట్టు అనుకున్న టైంకి అనుకున్నవి జరగవు. సో ఈసారి కొంచెం డిలే అయిపోయింది, కానీ ఏది జరిగినా మన మంచి కోసమే. బికాజ్ లైక్ ట్యూబ్లెస్ కన్వర్షన్ ఏదైతే ఉందో చాలా పెద్ద వర్క్ మన బండి పైన, అండ్ అది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో ప్రతిరోజు ఆ ట్యూబ్లెస్ కన్వర్షన్ది నేను ఫోన్ చేస్తా, వాళ్ళని అడుగుతా అయిందా అని చెప్పి అడుగుతా. ఇంకొక డే టైం పడుతుంది అంటున్నారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అది ఏమంటారు ఆ ట్యూబ్కి పెట్టిన సొల్యూషన్ ఎండడానికి. సో ఫైనల్లీ ఈరోజు ఎండిపోయింది. అండ్ బెంగళూరులో క్లైమేట్ కూడా ఇట్లుంది. క్లైమేట్ అంటే మొత్తం క్లౌడీ ఉంది. అదే ఒకవేళ ఎండగొట్టిన ఉంటే ఈ పాటికి ఈజీగా ఆరిపోయేది ఆ పేస్ట్ అంతా. ఎండ కొట్టలేదు కాబట్టి ఈ సమస్య ఆల్మోస్ట్ 5 days పట్టింది అది ఎండడానికి. సో ఇప్పుడు మళ్ళీ మనం
హెబ్బాల్ నుంచి మారతల్లి వెళ్ళి మన బండిది ఏదైతే రిమ్స్ ఉన్నాయో అవి మన బైక్కి ఇన్స్టాల్ చేయించుకొని మన బైక్ని తీసుకొని వస్తాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కారు, మన సతీష్ ఉండే కదా మన సబ్స్క్రైబర్, ఆ సతీష్ బ్రదర్ ఈ కారు. అంటే మీరు ఇక్కడ తినడానికి యూస్ఫుల్ ఉంటుంది ఈ కారు ఉంచుకోండి అని చెప్పి. సో సచ్ ఎ లవ్లీ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ఆల్రైట్ ఈరోజు ట్రాఫిక్ కొంచెం తక్కువనే ఉంది అండ్ సక్సెస్ఫుల్లీ తొందరగానే రీచ్ అయిపోయినాం మనం. మన ప్లేస్ ఏంది, హెబ్బాల్ నుంచి మారతల్లి, దగ్గర దగ్గర 25 కిలోమీటర్స్ డిస్టెన్స్. చలో వెళ్ళి చూద్దాం. మన బైక్ది రిమ్స్ అయిపోయినాయి అన్నాడు, సో మీకు కూడా చూపిస్తా రిమ్స్ అయిపోయిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది అన్నది. ఇగో మన రిమ్స్ కంప్లీట్గా ట్యూబ్లెస్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత రిమ్ నెంబర్ 1, రిమ్ నెంబర్ 2. థ్యాంక్ యూ బ్రో. ఐ హోప్ మొత్తం ఎండిపోయిందని చెప్పి అనుకుంటున్నా. ఐ హోప్ ఇట్స్ ఆల్ డ్రైడ్ నౌ. It is right. It took 5 days. Yeah. So what kind of feeling you'll have? Rubber feeling? Yeah. No, it's very strong. It's not even like rubber. It's like hard హార్డ్ రబ్బర్. సో దీనిపైన ఇప్పుడు టైర్ని ఎక్కించేసాడు. ఎక్కించిన తర్వాత గాలి పెడదాం. దీని లోపల ఎయిర్ బ్లో చేసిన తర్వాత తెలుస్తుంది మనకి ఎక్కడ లీకేజెస్ ఉన్నాయో ఏంది ఏం సంగతి అన్నది. సో మీ అందరికీ గుర్తుంటే ఈ టైర్ మనం హైదరాబాద్కి వెళ్ళి వచ్చినప్పుడు పంచర్ అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు పంచర్ కూడా వేయించేసింది ఇక్కడ, పంచర్ది ప్యాచ్. అండ్ దీని లోపల ట్యూబ్ లేదు. ఇప్పుడు టైర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 30 minutes ఆగిన తర్వాత అసలు ఎక్కడి నుంచైనా వాటర్ లీక్ అవుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు అనమాట, రీచెక్. బికాజ్ ఈ సైడ్లో ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా ప్రాబ్లం ఏం లేదన్నట్టు. ప్లస్ మధ్యలోకి వెళ్ళి కూడా ఎక్కడికెళ్ళని వస్తుందని చెప్పి, అంటే ఈ స్పోక్స్ ఉన్నాయి కదా, ఈ స్పోక్స్ మధ్యలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళని వస్తుందని చెప్పి చెక్ చేస్తుంది ఇక్కడ నుంచి అండ్ ఈ సైడ్ నుంచి. నథింగ్ రైట్. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఇంత పేషెన్స్గా ఒక టైర్ని దాని ఏంటంటే ఒక బేబీ కంటే కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సైడ్స్లో చెక్ చేసిర్రు, స్పోక్స్ ఉన్నాయి కదా, స్పోక్స్ ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేసిర్రు అండ్ టైర్ చెక్ చేస్తారు. టైర్లో మళ్ళీ ఏమన్నా పంచర్స్ ఉన్నాయని చెప్పి, ఎందుకంటే చిన్న చిన్న పంచర్స్ ఉంటే ఒకవేళ ట్యూబ్ ఉంది కాబట్టి ట్యూబ్ దాకా పంచర్ రీచ్ కాకపోతే గాలి లీక్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చిన్నది ఇప్పుడు పంచర్ ఉంటే ఇప్పుడు లీకేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ట్యూబ్ లేదు కాబట్టి. ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ మన హిమాలయన్ పైన. హిమాలయన్ 450 ఇప్పుడు కంప్లీట్లీ ట్యూబ్లెస్ అనమాట. సో దీనిలో ఇక ట్యూబ్ పంచర్ అయ్యే సమస్యనే లేదు, ఇంకా మొత్తం ట్యూబ్లెస్ చేయించినాం ఇప్పుడు. సో దీని లోపల నా ట్యూబ్ చూపిస్తాం మీకు. ఐ థింక్ దీస్ ఆర్ ద ట్యూబ్స్ రైట్. సో దాని లోపల ఉన్న ఫ్రంట్ ట్యూబ్ అండ్ రేర్ ట్యూబ్. ఇది రేర్ ట్యూబ్ 140, 70, 17 అండ్ ఫ్రంట్ 90, 90/21. అండ్ అమ్మా ఇక నేను ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఎక్కడికైనా సరే ఆఫ్ రోడ్ చేయొచ్చు, ఆన్ రోడ్ చేయొచ్చు, ఏడికైనా తీసుకొని పోవచ్చు. పంచర్ది టెన్షన్ లేదు, ఒకవేళ పంచర్ అయినా నా అంతా నేనే వేసుకోవచ్చు. సో ఎంత అయింది ఏం సంగతి అన్నది మీకు అప్డేట్ ఇస్తాను. కరెంట్ అయితే బండి ఇక్కడ 5 days నుంచి ఉంది, లిటరలీ 5 days. అండ్ ట్యూబ్లెస్ కన్వర్షన్ కావాలనుకుంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంత పేషెన్స్గా వెయిట్ చేస్తేనే ఆ పని అనేది పర్ఫెక్షన్ వస్తుంది. ఒకటే రోజులో కావాలనుకుంటే కాని పని. సో బండి వాషింగ్కి ఇచ్చిన. ఎస్, నీడెడ్ వాష్ మన హిమాలయన్ పైన. లాస్ట్ 5 days నుంచి ఇక్కడనే గరాజ్ ఉంది, మొత్తం దుమ్ము అయిపోయింది. సో ఫైనల్లీ మన సావిత్రి హిమాలయన్ విత్ ఫుల్లీ లోడెడ్ యాక్సెసరీస్. దీనిపైన కావాల్సిన ప్రతి ఒక్క యాక్సెసరీ ఇప్పుడు దీనిపైన ఉంది. ఫస్ట్ ఎవర్ హిమాలయన్ 450 మొత్తం తెలంగాణలో ట్యూబ్లెస్ టైర్లతోటి. సో ఇప్పుడు చూస్తారు కదా, ఈ రిమ్స్ అన్నీ ట్యూబ్తో పాటు ఉండే, కానీ ఇప్పుడు అవి ట్యూబ్లెస్ అయిపోయినాయి, వెనకాలది ముంగడిది. అండ్ ఒకసారి టైర్ ప్రెషర్ చెక్ చేస్తారు. చెక్ బ్రో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోక్ ఇష్యూ. నేను మీ బీజేపీ చాలా కూల్ గురు. సో రైట్ నా మనం పోవాల్సిన ప్లేస్కి 17 kilometers పోవాలి అండ్ 44 minutes చూపిస్తుంది 17 kilometers రీచ్ కావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను బోబో చార్జర్ ఏదైతే ఉంటుందో, బోబోది ఏదైతే ఉంటుందో దాంట్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అండ్ మ్యాప్స్ కూడా పెట్టుకున్నా. కూల్ ఉంది ఇక్కడికి వ్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి రిమ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ తీసేసినాం కదా, ట్యూబ్స్ తీసేయగానే బండి చాలా లైట్ వెయిట్ అయిపోయింది. బండి హ్యాండ్లింగ్ కానీ, బికాస్ ట్యూబ్స్ వల్ల కొంచెం వెయిట్ ఉంటుంది అంట, ఆ వెయిట్ అనేది రెడ్యూస్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ వెయిట్ని అర్థం చేసుకోవాలి, ఈ వెయిట్ని అలవాటు చేసుకోవాలి. ఈ వెయిట్ అలవాటు అయ్యేదాకా కొంచెం మెల్లగా నడిపిస్తే సరిపోతుంది. ఓకే, నాకు తెలుసు ఇప్పుడు మీ అందరికీ ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది మీ మనసులో. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే ప్రైస్ ఎంత అయింది మన బండికి, మన బండి చేయించుకోవాలంటే ప్రాసెస్ ఎట్లా అన్నది. సో ప్రాసెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన, ప్రైస్ గురించి చెప్తా. అండ్ ప్రైస్ కంటే ముందు ఇప్పుడు ఏదైతే సీలెంట్ మన రిమ్స్లో ఉందో, ఇదేంటంటే ఒక ప్రీమియం సీలెంట్ అనమాట. దీన్ని బ్లూటీ పాలిమర్ సీలెంట్ అని చెప్పంటారు. ఏదైతే టైర్స్ ఇంకా ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తారో సేమ్ అదే కెమికల్ దీనిలో యూజ్ చేసారు. సో ఆల్మోస్ట్ లైక్ ఒక టైర్ లాంటి ప్రొటెక్షన్ మనకి మన రిమ్స్ లోపల ఉన్న స్పోక్స్కి అంటుకొని ఉండిపోతుంది. వెరీ వెరీ ప్రీమియం. అండ్ ఇది వే టు స్పీడ్ వాళ్ళు తయారిస్తారనమాట. వే టు స్పీడ్ వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇది నా బండి పైన ఫస్ట్ టైం చేసింది కాదు, కాకపోతే 450 మన తెలంగాణలో నేను ఫస్ట్ టైం చేసుకున్నా. మేబీ వేరే కూడా చేసుకుని ఉండొచ్చు. నాకు తెలిసినంత నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే ట్యూబ్లెస్ మన బండే ఇప్పుడు
చాలామంది బండ్లు కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. చెప్తున్నా కదా, నేనేదైతే సఫర్ అయ్యానో మీరు ఎవరు సఫర్ కావద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడికి రైడ్కి వెళ్ళినా సరే ఆ రైడ్ ఎంజాయ్ చేయాలి. ఆ రైడ్లో మనం ఇలాంటి టెన్షన్లు పెట్టుకొని పోవద్దు. రైడ్ మధ్యలో పంచర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఏందన్న టెన్షన్ మనకు ఉండొద్దు. ఈ వే టు స్పీడ్ జెల్ అయితే ఉన్నా, ఈ వే టు స్పీడ్ సీలెంట్ ఇప్పటిదాకా 4500+ మోటార్ సైకిల్స్ యూజ్ చేసి నేను ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ లేదు. స్పోక్స్ లూజ్ కావడం కానీ, సీలెంట్ బయటికి రావడం కానీ, పంచర్ అయిపోవడం కానీ, బయటికి వేర్ ఆఫ్ కావడం కానీ, బబుల్స్ రావడం కానీ. ఓన్లీ టెక్నిక్ ఏంటంటే దీన్ని అప్లై చేసే వాళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. ప్రాపర్గా టైం తీసుకొని అప్లై చేయాలి అండ్ అది ఎండేదాకా వెయిట్ చేయాలి. దానికోసమే నేను లిటరలీ 5 days, ఈ రోజుతో కలిపి 6 days నుంచి బెంగళూరులో ఉన్నా. సో మన హిమాలయానికి 3 ట్యూబ్లు పట్టినాయి అండ్ ఆ 3 ట్యూబ్లకి నాకు పడ్డ కాస్ట్ 7000 రూపీస్ ఇన్స్టలేషన్. సో ఇన్స్టలేషన్కి 2700 రూపీస్ తీసుకున్నాడు నా దగ్గర కొంచెం డిస్కౌంట్. సో ఇన్నర నాకైతే 10,000 రూపాయలు అయింది ట్యూబ్లెస్ కన్వర్షన్కి. అండ్ 10,000 రూపాయలు ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. లైక్ ఇట్స్ వర్త్. ట్యూబ్లెస్ ఉండడం, మన బండి ట్యూబ్లెస్ ఉండడం ఇట్స్ వర్త్. మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వే టు స్పీడ్ నుంచి ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. బెంగళూరుకి వచ్చి భూషణ్కి బండి ఇస్తే ఒక 5 days మీరు ఇట్లా వీకెండ్లో వచ్చి బండి ఇచ్చేసి 5 days కదా అక్కడ వదిలేసి బండి మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. హైదరాబాద్లో ఇప్పటిదాకా ఎవరు చేసేవాళ్ళు లేరు, పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. పర్ఫెక్ట్గా చేసే వాళ్ళ కోసం కూడా వీళ్ళు చూస్తున్నారు. బికాజ్ లైక్ మీరు ఎవరైనా చేయాలని చెప్పి అనుకుంటే మీరు వే టు స్పీడ్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే బండి మీ దగ్గర 3-4 days దాకా పార్క్ చేసింది ఉంటుంది. దాన్ని ఆ బండి సేఫ్గా ఉండాలి, ఆ రిమ్స్ సేఫ్గా ఉండాలి, పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అన్నది వాళ్ళు చూస్తున్నారు. సో గైస్, హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఏం చేయాలి కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.